అబ్బే మరి ఏ శోభా వాడు సంతకాడు వాడు ఉంటే మరి ఇది మన బజారేనంటారు ఇది ఇది మనదేనంటారు బజారు మరి నా యాది నాదేది గుడిసా నాది గుడిసి ఉండాలి ఏడా గుడిసియా అది మా పెద్ద పడితే కదంటియా ఇది మా చిన్న పడితే నా యాది మధ్యది ఇది నాదే ఇదే నాది గుడిసా మా ఆడత కనపడిందా మా ఆడదే ఏం వినిపడుతుందో సిమ్ముత్యా చాయ్ అట్ట చావు నీ పంతులు గారు చూడండి ఎట్ట కొట్టిండవు ఈ పెద్ద వాచిపోయింది స్వామి కొట్టిందేవరో గాని అసలు ఏం జరిగింది నువ్వు ఏంది ఆడుతుండా నువ్వు కొట్టిడు కదా మామా నేను ఏనాడు కొట్టారు కదా సార్ పెళ్ళి 8 సంవత్సరాలు అయింది 8 సంవత్సరాలు ఇది పెళ్ళికి ఇది ఎవరు అనుకున్నావా మా అప్ప కూతురువా మా అప్ప దీనిచ్చి నాకు పెళ్లి చేస్తే అని చెప్పిందే తమ్ముడా ఒకగాని ఒక బిడ్డ నేను నీ చేతుల్లో పెడతాండా ఏంది దాన్ని తిడితే నన్ను తిట్టినట్టు దాన్ని కొడితే నన్ను కొట్టినట్ట దాని ఒంటిలో చేసి తాగితే నన్ను తాగినట్టని మా అప్ప దాని అమ్మ నా చేతులు చేయించుకొని గటకం చచ్చింది 8 సంవత్సరాలు ఏం చేస్తావు ఏమీ లేకపోయా అందుకే కావాలా అదే మన సీను కాపు గారు చెప్పిండట రో తాగి కక్క మచ్చ కింద పడుకోరని అట్టే చేస్తుండ్రు లేకుండా పోయి యాడికి పోయినావు నువ్వు నేను ఆడిపోయినా మావా నువ్వు మేరకంజలో పెమ్మనవా పొమ్మన్నా ఊరు కాడికా అడుగు నాగిరెడ్డి సంతకాన్ని నుంచి కూకుండా ఆయన నాగిరెడ్డి దొరగారింటికే పోయినా నుంచి కూకుండా పెద్ద ఆయన నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా గింజలు పెడతావు ఆయన చూస్తుండే ఆయన ఇంటికి పోయినా మావా పోతే ఏమన్నాడు ఆయన ఏమన్నాడు తెలుసా అమ్మా నువ్వేం మేరగింజలు పెట్టమని తిప్పుకుంటూ మా ఇంటికి వస్తావు మీకు అక్కడే మా పనే చేయడు మా బలదుడు వచ్చి 3 రోజులు అయింది దాన్ని తోలు తీయడానికి రాలేదు నీకు మేరగింజలు ఎట్ట పెట్టాలని తిట్టాడు మా ఆయన వచ్చి సందకాడు కూకుంటాడా నేను నడిచాం కాడు పోయి దాన్ని తోలు ఓడగొట్టి వచ్చిన అయితే ఆయన ఏనే ఉంటే నువ్వు ఆడిపోయి పని చేసి ఇంటికి పోయినవా ఏడే కదా నువ్వు నీకేం తెలుసా ఆయనకేం తెలుసా ఏమో ఆయన పెట్టలేదు నేను చాలేదు మా ఆయన పెట్టలేదా మరి ఇటుగో మా అన్నదమ్ముడు అంట ఆయన కాడికి పోకూడదా ఆయన కాడికి పోయినా మావా ఏమన్నాడా ఆయన ఏదో ఒంగోని పీక్కుంటా ఉండండి నేను చూస్తా ఉంటా మావా ఆయన పీకింది అంతే నువ్వు చూసేది అంతే ఏం చేసి నువ్వు సంతకాడా అదే మావా ఎల్లేదో స్వామి కాడికి పోవాలని టెంకాయ తెచ్చి టెంకాయ పీసి చెప్తుండో అదే సంగతే నేను నిలబడి చూస్తా మా అన్నదమ్ముడా అసలు నవ్వు చూడ ఒకసారి ఏందో నవ్వుతుండ్రు చూసి సంతకా నుంచి ఆ నవ్వు మీదనే ఉండ కానీ ఆయన పెడతానంట మేరగింజలో బాగూడదా పోయినా మావా ఏమంట ఆయన ఏదో నాకు లేవలేదు అంటుండగా పంతులు గారు ఏదో కర్ర తీసుకుంటూ చూడు ఇప్పుడు తెప్పతనే ఏమనుకుంటున్నావు గుడి చుట్టూరా ఎట్రా ఏమన్నాడు అట్టగాదు పంతులు గారు మేరగింజలు పంపండా నేను మేరగింజలు పోయినా అమ్మాయి యాడికి వచ్చిన అన్నాడు నేను మేరగింజలకు వచ్చినా అన్న అమ్మాయి నాకు లేవటమే లేదు నీకేం పెట్టి ఆయనకి అదే మావా ఆయన నేను బొయ్యలకి బజార్ లో ఉన్నాడు అమ్మాయి యాడికే వచ్చిన అన్నాడు మేరగింజలకు వచ్చినా అన్న అది ఇంటికి పోదారా అన్నాడు ఇంటికి పోయా మావా ఆయన ఏంటి ఇంటికి పోగా 2 పట్టుకొని 2 తీసిండేది మావా ధ్యాన్ మహారాజులా విన్నారంటే దీని మాటలా
అంటే రెండు పట్టుకుని అంటే నువ్వు చూపెట్టాను. ఈ మధ్య అట్టే వస్తా స్వామి. ఇంట్లో పోయి అటు ఇటు బిత్తరగా చూసి దమాన పడేశాడు మావా. వాళ్ళందరితో మనకు పని కాదు ముత్యా. రేపొద్దు నేనే కట్టలేక పోయి కట్టుకొస్తాను. నీకు కావాల్సింది నేను పెడతాను అంతే. ఏ చెప్పిన అనుకున్నావేంటి? మెట్టి మంచి ఒడ్లు బస్త కింద పడేసి ముత్యా నాకు లేదు, నా కొడుకు లేదు, మీ ఇంటికి పోయి మీ కక్క మామ తీసుకొచ్చి ఇద్దరు కలిసి లేపుకొని పోండి అమ్మి అన్నాడు. ఎంత పొరుగు ఉంటా ఆయన 20 కేజీలు ఉంటా. ఆయనకి ఏం లేదు, నువ్వు చేయకూడదా? నేను చెయ్యత్తే ఆయన ఉంచుకుంటుడా. ఆయన గడగడ ఏదో మాండి తెచ్చిండు, అవి పెడదామని వచ్చిండు. అమ్మ కొంగు పట్టాను, నేను కొంగు పట్టినా. ఆయన గడగడగడగలాడతా సగం అటు పట్టి సగం ఇటు పట్టి. ఏమయ్యా ఉంచుకున్నాడు బత్తాలను ఉంచకపోతే తీసేడు దాన్ని సొంగులోనే పోయిపోతే నేల పాలు చేసింది కదా. ఏంది ఈ పని? స్వామి మీతో పని కాదు కదా. అబ్బా నడకల్లో కొదమ సింగపు అడుగున్న మనగాడా మెరుపులు చిన్నవా చిన్నవా నా కోసం ప్రేమగా నువ్వు ఒక పాట పాడు మావా. అబ్బా మాది పెళ్ళేది కాదు, పెట్టలేదు మా మామ అని చెప్పింది కదా. ఇదా ఇది ఇదిగో ఈ మోహన్ పెట్టిండు. నేర్చుకున్న మాటలు ఇయ్యే నువ్వు కూడా తీసుకొచ్చిన డబ్బులు దాని పెట్టు. మా అక్క పెట్టింది, మా అమ్మ పెట్టింది అని చెప్పి నీ పక్కన పడ్డాది లేదు.
ముత్య మావా ముద్దు పెట్టవే. అబ్బా పెళ్లి చేతి ఇన్ని సంవత్సరాలు అయితే ఇప్పుడు ముద్దు కాను ముద్దు ముద్దు బాగా ముద్దు పెట్టకపోతే ప్రేమకు ఒక పాట పాడతా. నువ్వే పాడు మావా, నువ్వే పాడు. అబ్బా నా యాది ఈ మధ్య ఆరుగురితో దీని సంగతి మర్చిపోయినాను. రావే నా ప్రేయసి రావే రావే నా ప్రేయసి రావే రావే నా ప్రేయసి రతనా సుగుణాల నావు నసి రావే రావే అదువలికించే నయనాలు మగువలికి నయనాలు మత్తె మగువలికించే నయనాలు మత్తె ప్రియధరాలు మహిమలో తీర్చే నీ హవ భావాలు మత్తెక్కించే నీ హవ భావాలు మరపిల్చి మురిపిల్చి మరపిల్చి నీ మధుర గానాల సుగుణాల నావు నీ కలియందియన్ కాలియందియల్లు గల్గల్లుగా నీలే దాహరాలే నీ కాలియందియల్లు గల్గల్లుగా నీలే దాహరాలే నీ మధుర గానాల మధుర నాట్యాల అబే ఆవే మావా ఆడికి ఈడికి యాడికో ఎందుకు మావా మన ఊళ్ళోనే ఆ కొయ్యలు చెబుతున్నారు బ్రహ్మయ్య స్వామి ఆ స్వామి కాడికి పోయి ఆ స్వామి ఒక సత్యంగా లాంటి స్వామి అంట కదా మావా ఇంకోటి స్వాములు నిజమేనా మొన్న ఏదో పోలేరమ్మ జాతరలో పోలేరి నిప్పెత్తుకురా అంటే 5 ముగ్గురుతో 16 చిన్నపిల్ల బాలికయ్యే గలగలలాడుతూ గలా అంటూ బోరాల ముగ్గురుతో నిప్పెత్తుకొచ్చిందంటగా మామ. అట్టయితే ముత్య ఆ మహానుభావుడి వరకు మన ఇద్దరం పోయా మనకు నాకు పెళ్లి శానాలన్నీ పిల్లలు లేరని మొక్కుతాయి. పోయి అడిగిరా మామ. కలుగుద్దా